సహోదరి, సహోదరుడా, యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. దేవాతి దేవుడు మనతో మాట్లాడుచున్న మాట కీర్తనలు 31వ అధ్యాయము 9వ వచనం. యెహోవా, నేను ఇరుకును పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వల్ల నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. విన్నారా దేవుని బిడ్డలారా? మన జీవితంలో కొన్నిసార్లు ఇరుకును పడతాం, అప్పుడు విలవిలలాడుతాం. బాధ చేత, కలవరం చేత కృంగిపోతాం. మనం ఇరుకున పడ్డామని మనకి బాగా తెలుస్తుంది. ఇరుకున పడిన బాధ వర్ణాతీతం. ఇరుకున పడిన వ్యక్తి తన బాధను దేవునితో చెప్పటం మొదలుపెట్టాడు. అయ్యా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను రక్షింపమని వేడుకుంటున్నాడు. కారణమేమిటో తెలుసా? ఒక ప్రక్క విచారం, దేహమంతా క్షీణించిపోతుంది. ప్రతిరోజు దుఃఖము, విచారం. నా ఎముకలు క్షీణించిపోతున్నాయి. నా శత్రువులు నన్ను చూసి కదలకదలుగా చెప్పుకుంటున్నారు. నానేవారు నాకు దూరముగా వెళ్ళిపోయారు. ఎటు చూసినా నా కళ్ళు గుంతలు పడుతున్నాయి. దీనంతటికి కారణము ప్రభువా, నేను నీ త్రోవ తప్పానయ్యా. నీ పవిత్రమైన త్రోవ నుండి వెలుపలకు వచ్చానయ్యా. నీ ఆజ్ఞ చట్టంలో నిలబడలేదు ప్రభువా. అయ్యా, నీ సన్నిధికి ప్రభువా నీకు నేను దూరముగా వెళ్ళాను. దాని ఫలితమే ఈ బాధలు. జరిగిపోయిన పొరపాటు నేను గుర్తిస్తున్నానయ్యా. నన్ను కరుణించుము, కాపాడుమని కీర్తనాకారుడు తండ్రి అయిన దేవునికి మొరపెడుతున్నాడు. యెహోవా, నేను నీ శరణజొచ్చి ఉన్నానయ్యా. నాకు సిగ్గుపడనీయొద్దు. భయంకరమైన స్థితి నుండి నన్ను పైకి లేపు. తాళలేక పోతున్న వేదన నుండి నన్ను విడిపించు. ఇరుకునందు ఇలా మొరపెట్టాడు. విశాలమైన స్థితిలో, విశాలమైన స్థలము నుండి ఆయన ప్రార్థన విన్న ప్రభువారు వాని పాదములను బండ మీద స్థిరపరిచారు. విన్నారా దేవుని బిడ్డ? ఇలానే మన బ్రతుకులుంటే ఈ శుభవేళ ఈ మాట విన్న సహోదరి, సహోదరులారా, కుటుంబంలో కానీ, ఆర్థికముగా కానీ, ఆధ్యాత్మిక జీవితంలో ఒకవేళ నువ్వు ఇరుకున పడితే, ఉపశాంతి లేక, కుటుంబంలో ఐక్యత లేక, ఎటు చూసినా నిందల పాలై చెప్పుకోవడానికి ఎవరు లేక ఇబ్బంది పడుతున్నావా? ఒక్క క్షణము ఇరుకున పడిన వాణ్ణి విడిపించేవాడు ఉన్నాడుగా. ఆ భక్తుడు ప్రార్థన చేసినట్లు నువ్వు ప్రార్థన చేసినడేలా దేవుడు నీ ఇరుకులో నుండి నిన్ను విడిపించి ఆయన పాదములను దగ్గరికి వచ్చి సాష్టాంగపడి ఆ పాదములు పట్టుకొని, అయ్యా, నన్ను కరుణించుము, నన్ను తప్పించుము, నన్ను విడిపించు అని ఒక చిన్న నివేదన, ప్రార్థన చేయగలిగితే దేవుని బిడ్డ, ఆయన ఎవరో తెలుసా? నిన్ను విడిపించేవాడే కాదు, నీ పాదములను విశాల స్థలములో నిలబెట్టే దేవుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువా. నువ్వు ఒక చిన్న ప్రార్థన చెయ్యి. రా, ఆయన దగ్గరికి రా. అయ్యా, నేను ఎరికిన పడ్డాను ప్రభువా, నన్ను లేవనెత్తండి, నన్ను విడిపించమని, నా జీవితంలో నువ్వు అద్భుతం చేయమని నువ్వు ప్రార్థన చేస్తే ఈ శుభవేళ నీకు ఒక శుభవార్త. దేవుడు నీకు విడుదలను కలుగు చేసి విశాలమైన బండ మీద నేను స్థిరపరచునుగాక. నీ బ్రతుకు తారుమారుగా, నీ యొక్క సమస్య విపరీతముగా, ఎటు చూసినా వేదనలు, ఇరుకులు ఉంటే ఇప్పుడే నా ప్రభువారు ఇరుకున పడిన నిన్ను తప్పించి రక్షించి ఆయన నీ యొక్క దారిని సరళం చేసి నీ పట్ల కార్యం చేసి నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. రండి,
అందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరిద్దాం. ఆశ్చర్యకరుడా, స్తోత్రాలయ, ఆలోచనకర్త, నీకే స్తుతులు స్తోత్రాలు. నమ్మదగిన దేవా, నీ కొందనాలయ. అల్ఫయు ఓమేగా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిబంధనను జ్ఞాపకం చేయు దేవుడా, నీకే స్తుతులు. నా నీతికి ఆధారమగు దేవా, నీ కొందనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీకే మహిమ. సర్వశరీరులకు దేవుడగు యెహోవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నా విజ్ఞాపన ధ్వనిని ఆలకించువాడా, నీకు స్తోత్రాలు. నా రోదన ధ్వనిని వినువాడా, నీకే మహిమ చెల్లిస్తున్నాను. నా కన్నీళ్లను నీ బుడ్డిలో నుంచువాడా, నీకు స్తోత్రాలు. కన్నీళ్లు విడవకుండా నా కన్ను తప్పించువాడా, నీకే మహిమ చెల్లిస్తున్నానయ్యా. రాత్రంతయు నీ ఉచితమైన ప్రేమలో కాచి కాపాడి రక్షించి జీవమిచ్చి మరొకసారి ప్రభువా, ఈ ఉదయకాల సన్నిధిలో నీ జీవం కలిగిన వాక్కును వినే కృపను నాకును నా కుటుంబానికి అనుగ్రహించినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాను. నీ బంగారు పాదములకు తండ్రి నాయన స్తోత్ర అర్పణ చేస్తున్నానయ్యా. తండ్రి, నీకే మహిమ చెల్లిస్తున్నాను. బలులనైనను నైవేద్యములైనను కోరుకొనివాడా, నీకు స్తోత్రాలు. మా జీవ ఫలాన్ని మీకు అర్పిస్తున్నానయ్యా. మా పాదములకు చోటు విశాలపరచువాడా, నీ కొందనాలు. నా శత్రువు చేతిలో నుండి నన్ను రక్షించువాడా, నీకు స్తుతులు. విశాలమైన స్థలమునకు తోడుకొని వచ్చువాడా, నీకే మహిమ చెల్లిస్తున్నాను. అయా తండ్రి, ఇరుకున పడిన నన్ను ప్రభువా నీకు మొరపెట్టగా విశాల స్థలమందు నాకు స్థలము సిద్ధపరిచిన వాడా, నీకు స్తోత్రాలు. ఈ పగలంతా ప్రభువా నీ ఉచితమైన ప్రేమలో కృపలో కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మా బిడ్డలు చేస్తున్న ప్రభువా కార్యములన్నిటినీ పనులన్నిటినీ ప్రభువా యేసు నామములో తండ్రి మీరన్నిటినీ సఫలం చేసి ఆశీర్వదించి దీవించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ఘనమైన కార్యములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు చేస్తున్న ప్రతి విధమైన ప్రయాణాలను మీరు కాపుదలిచ్చి ప్రభు ఆ ప్రయాణాలన్నిటిలో ముందుగా మీ దేవదూత నుంచి ఆ ప్రయాణాలన్నిటినీ ప్రభు నాయన ఆశీర్వదించండి, దీవించండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ ప్రభు నీ దయగల హస్తముతో తాకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అయ్యా, ఎంతమంది అయితే బిడ్డలు ప్రభు ఇంటర్వ్యూకి వెళ్ళారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఉద్యోగాన్ని ప్రసాదించండి. అయా, బిడ్డల కొరకు తండ్రి నాని ఎంతమంది అయితే వేడుకుంటున్నారు ప్రభు, వైద్యుల దగ్గరికి వెళుతున్నారు, ఆ వైద్యులందరికి కూడా మీ జ్ఞానం ఇచ్చి తండ్రి నీ దయగల హస్తముతో వారికి మంచి ప్రిస్క్రిప్షన్ రాసి అయ్యా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను. నీ ఆశ్చర్య కార్యములను జరిగించండి, నీ అద్భుత కార్యములను జరిగించండి. గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం కదా ప్రభువా, గర్భఫలం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈ రోజంతా ప్రభువా బిడ్డలు పనులకి వెళ్ళున్నారయ్యా, ఉద్యోగరీత్యా వెళ్ళున్నారు, వ్యాపార నిమిత్తం వెళ్ళున్నారయ్యా, లోకమని అరణ్యంలో సంచరిస్తున్నారు. ఏ అపాయం రానియొద్దు ప్రభువా, ఏ కీడు రానియొద్దు. అగ్నిస్తంభం వలె ప్రభువా నాయన రాత్రి ఉండి కాపాడారు, ఈ పగటి వేడ కూడా ప్రభువా మేఘస్తంభముగా బిడ్డలను కాచి కాపాడమని వేడుకుంటున్నాను. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు అనుగ్రహించండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా వారి యొక్క జీవితంలో నీ గొప్ప కార్యములు జరిగించండి. నీ వాక్యమందు ప్రార్థన యందు ఆసక్తిని పెంచమని వేడుకుంటున్నాను. ప్రభువా తండ్రి, శరీర ప్రాణాత్మలో ఉన్న అవిధేయతలన్నిటినీ ప్రభువా మీ ప్రశస్త రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికే కృప మాకు అనుగ్రహించండి. నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని ఘనత మహిమ ప్రభావములన్నిటినీ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుండి నడిపించునుగాక, ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ వర్తమానాలు ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి. మీ యొక్క ప్రార్థన అవసరతలు కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
మీలో చాలామంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అనేక మందికి షేర్ చేస్తున్నారు. అందును బట్టి నీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిన్ను దీవించును.